రైట్ ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. దేశంలో మధ్యతరగతి ప్రజల మనస్సులను ప్రధాని నరేంద్ర మోదీ దోచుకున్నారు. ట్యాక్స్ రిలీఫ్లతో మధ్యతరగతి ప్రజలు ఖుషీగా ఉన్నారు. గతంలో ట్యాక్స్ల విషయంలో మోదీ సర్కార్పై వ్యతిరేకత పెరిగింది. ప్రస్తుతం ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతో మోదీపై ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. గత ఏడాది మార్చి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ లో భారీ మార్పులు చేశారు. 60,000 సంపాదన ఉన్న ఉద్యోగులు ఏడాదికి 40,000 వరకు ట్యాక్స్ కట్టారు. అయితే ఇటీవల ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో నెలకు 1,00,000 జీతం వరకు ట్యాక్స్ మినహాయింపైంది. అలాగే జీఎస్టీ రేషనలైజేషన్తో కొన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గనున్నాయి. ఈ రెండు నిర్ణయాలతో మధ్యతరగతి ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే దీన్ని రాజకీయ ప్రచారాస్త్రంగా బీజేపీ క్యాడర్ వాడుకోలేకపోతుందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దేశంలో మధ్యతరగతి ప్రజల మనస్సులను ప్రధాని నరేంద్ర మోదీ దోచుకున్నారు. ట్యాక్స్ రిలీఫ్లతో మధ్యతరగతి ప్రజలు ఖుషిగా ఉన్నారు. గతంలో ట్యాక్స్ల విషయంలో మోదీ సర్కార్పై వ్యతిరేకత పెరిగింది. ప్రస్తుతం ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతో మోదీపై ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రాజ్ కుమార్, 10 ఏళ్ల వరకైతే ప్రధాని మోదీని చాలా మంది తిట్టుకున్నారు, అసలు ఈ ట్యాక్స్ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు ట్యాక్స్ రిలీఫ్తోని మధ్యతరగతి ప్రజల్లో ఎటువంటి ఆనందం వ్యక్తమవుతోంది? ఎవరైనా స్పందించారా దీనిపైన? ట్యాక్స్ అంటే వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఎక్కువ శాతం ఉందో దానిపైన కూడా కొంత పన్ను విధిస్తే ఏదైతే అది కేంద్ర ప్రభుత్వానికి ఇటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఎవరైనా అటు వ్యాపారస్తులైనా ఇటు మిగతా వారు ఎవరైనా సరే పన్ను ఎగవేతకు గతంలో చాలా వరకు ప్రణాళికలు చేసి దాన్ని ఏ విధంగా పన్ను ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ పన్ను ఏదైతే జీఎస్టీ తీసుకొచ్చినటువంటి తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రతి దానిపైన కూడా ట్యాక్స్ విధించినటువంటి తర్వాత ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధీకరణగా ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన కూడా సర్వత్రా మోడీని గతంలో అనేక మార్లు తిట్టుకున్న పరిస్థితి ఉంది. అటు ఉద్యోగులు ఇటు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన చాలా కూడా ఆవేదన చెందారంటే దాదాపుగా 40% పైన పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందనంటే ఇప్పుడు మెల్లమెల్లగా వారందరూ కూడా మోడీ పైన అభిమానం పెంచుకుంటూ వస్తున్నారు. తాజాగా కనుక చూస్తే జీఎస్టీ రేషనలైజేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మోడీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిపైన కూడా మధ్యతరగతి ప్రజలందరిలో కూడా చాలా హర్షాద్రేకాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరిగా కూడా ట్యాక్స్ నియంత్రణ చేస్తూ అదేవిధంగా ట్యాక్స్ను మినహాయిస్తూ వస్తున్నటువంటి దీంట్లో దాదాపుగా 1,00,000 వరకు కూడా ఆదాయం తగ్గుతుందని అంటే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం. గతంలో 40% పైన కట్టాలంటే వారందరూ కూడా అనేక మార్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే 60,000 ఊరినటువంటి ఉద్యోగస్తుడు సంవత్సరానికి 40,000 పైన కట్టాలంటే ఆ ఉద్యోగస్తుడి పరిస్థితి ఏంటి అనేది ఒక సామాన్యుడిగా అతను చాలా ఆవేదన చెందాడు. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా మోడీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన బీజేపీ క్యాడర్ దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో కొంత వెనకపడిందంటే ఏదైతే దీనికి సంబంధించి కూడా కొంత వెనకబడిందని అంటే అక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మోడీ అటు మధ్యతరగతి వారికి చేస్తున్నటువంటి సేవలు ఇటు తగ్గిస్తున్నటువంటి ట్యాక్స్ పైన కూడా ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించి దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సినటువంటి బీజేపీ క్యాడర్ పూర్తిగా కూడా వెనకబడడంతో కొంత దీన్ని రాజకీయ ప్రచారాస్త్రంగా వాడుకోవడంలో బీజేపీ కొంత వెనకబడిందని చెప్పాలి. ఎందుకంటే ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే అది పన్ను అనేది అదనపు భారం కానీ కాబట్టి అసలు ఆ పన్ను ఎందుకు కట్టాలనేటువంటి దానిపైన కూడా మోడీ సర్కార్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చింది. దీనిపైన ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది, అసలు ఈ పన్ను కడితే ఎవరెవరికే లాభం చేకూరుతుంది, అసలు పన్ను ఎందుకు కట్టాలనేటువంటి దానిపైన గతంలో తీసుకుని వచ్చినటువంటి నిర్ణయాలపైన కావచ్చు, లేదంటే గత 10 ఏళ్లుగా మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా చాలా విమర్శలు వచ్చాయి. మోడీ పైన కూడా చాలా వార్తలు వచ్చాయి. మోడీని తిట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది అందరూ కూడా కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సంస్కరణలు ఈ మార్పులు ఈ చేర్పులన్నింటిపైన కూడా మధ్యతరగతి వారి నుంచి కూడా చాలా హర్షాద్రేకాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మోడీ సర్కారు పైన చాలా అందరూ కూడా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా మధ్యతరగతి ప్రజలైతే సంతోషంగానే ఉన్నారు. మరి
దీన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాల్సినటువంటి బీజేపీ. ఎందుకంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని చాలా హంగామాగా ఆర్భాటంగా దాన్ని చేస్తారు, ఘనంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ బీజేపీ దీన్ని వాడుకోవడంలో కొంత వెనకబడిందంటే మరి ఖచ్చితంగా అటు బీజేపీ క్యాడర్ కూడా దీనిపైన దృష్టి పెట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం బలంగా ఉంటుందని కూడా మోడీ సర్కారు కూడా అనుకుంటుంది. మరి దీనికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించి ఏదైనా ప్రజల్లోకి కనుక బలంగా వెళ్తే బీజేపీకి ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ మరి దీన్ని ఎందుకు రాజకీయంగా వాడుకోలేకపోతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. సో ఏపీలో దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు బీజేపీ అంటే కూటమిలో ఉన్న బీజేపీ ఏమంటుంది దీనిపైన? బీజేపీ మొదటి నుంచి కూడా ఉన్నటువంటి స్టాండ్ ఒకటే, వారికి భారతదేశ సమగ్రమైనటువంటి అభివృద్ధి ఆ పార్టీకి ఉన్నటువంటి ముఖ్య లక్ష్యం అని కూడా వారు మొదటి నుంచి కూడా చెప్తారు. దానికి అంటే ఒకరు నిర్ణయం ఇబ్బంది పెట్టినా అంటే కొంత సామాన్యులకో లేదంటే ఇంకా ఎవరికైనా ఇబ్బంది పెట్టినా సరే అది దేశవ్యాప్తంగా అది ఒక మంచి కార్యక్రమం అయితే బీజేపీ అంటే మోడీని తిట్టినా ఇంకా ఎవరిని తిట్టినా కూడా ఆ నిర్ణయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడదు. గతంలో కూడా ఇప్పుడు 10 ఏళ్ల పాటు మోడీని తిట్టుకున్నారు, కానీ ఇవాళ అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రచారం వాడుకోవాల్సినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా దీనిపైన తీసుకోవాల్సిన, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దీనిపైన కూడా నిన్న పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన అంటే ఇటు ప్లాస్టిక్ అదేవిధంగా జీఎస్టీ ఇలా తదితర అంశాలపైన గతంలో పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ వేదికగా చర్చించారంటే ఈ జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా కూడా దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అసలు ఈ పన్నులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలు దీన్ని ఎందుకు భాగస్వామ్యం చేశారు మోడీ అనేటువంటి దానిపైన కూడా ఒక వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అదంతా కూడా తెలిసినటువంటి ఉన్నత అధికారులు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే పార్టీలో ఎవరైనా సరే దీనిపైన అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు ఏదైతే కేంద్రం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో బీజేపీ పాత్ర అంటే కేంద్రం చాలా పెద్ద పాత్ర కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రధాన భాగమైనటువంటి బీజేపీ కాబట్టి బీజేపీనే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా బీజేపీది ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.